ఫస్ట్ నేను కమల్ హాసన్ మదర్గా కాకుండా సరిత మదర్గా అనుకుని పిలిచారు నన్ను బాలచంద్ర గారు. సరే నేను చాలా అమాయకంగా చాలా చేతులంతా చెమటలు పెట్టేసేసి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను వెళ్ళాను. నాకు ఏం చేయాలా ఏంటి అని చెప్పేసి ఎలా కూర్చున్నాను. కూర్చుంటే బాలచంద్ర గారు చూసి సరే అమ్మా మీరు వెళ్ళండి అన్నారు. అది యాక్చువల్గా గణేష్ పాత్ర పాపం చెప్పాడు. గణేష్ పాత్ర మామగారు కె వెంకటేశ్వర గారు ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టర్, స్టేజ్ డైరెక్టర్. ఆయన ఆయన చాలా నాటకాల్లో డైరెక్ట్ చేశారు. దాంట్లో నేను బుచ్చమ్మ క్యారెక్టర్ ఒకటి చేశాను. తర్వాత ఇంకొకటి రాజీవ్ అని చెప్పేసి మూక క్యారెక్టర్ ఒకటి చేశాను. దానికి నాకు చాలా అవార్డ్స్ అయ్యి వచ్చినాయి. వాళ్ళ అల్లుడే ఈయన రైటర్. సో నాకు ట్రైన్లో కనపడుతూ ఏంటి శ్యామల గారు ఏమి చేయట్లేదా అంటే ఏం లేదు పాత్ర, నేను ఆమె సో నాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, నాటకాలు ఇన్ని చేశాను, ఇవన్నీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేక వస్తే చేస్తాను లేకపోతే లేదు గణేష్ పాత్ర అంటే లేదు లేదు బాలచంద్ర గారు కొత్త వాళ్ళతో తీస్తున్నారు, నేను దానికి కథ రాస్తున్నాను, నేను వారితో చెప్తానని చెప్పి ఆయనతో చెప్పారు. సో అలాగ నాకు బాలచంద్ర గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళినాక నన్ను చూసేసి అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా ఉంది, ఈ క్యారెక్టర్ పనికిరాదు అనుకున్నారు, ఏమో నాకు తెలీదు, ఒకసారి అమ్మ నేను కబురు పెడతా అన్నారు. నేను అనుకున్నా ఇంక రాదు మనకి వేషం అనుకుని నేను కాకినాడ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చింది, బాలచంద్ర వాంట్స్ టు సీ యూ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ వచ్చింది. సరే వెళ్ళాను. దీంట్లో స్టూడియోలో ఇది రికార్డింగ్ జరుగుతోంది, జెమినీ స్టూడియోలో ఏవిఎంలో జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే చూశారు నన్ను. అమ్మ మీరు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, నేను అనుకున్న క్యారెక్టర్ కంటే కమల్ హాసన్ మదర్గా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే పర్వాలేదు సార్ చేస్తాను అన్నాను. మరి మదర్ వేషం మీరు స్టాంప్ అయిపోతారు, టీనేజ్లోనే ఉన్నారు కదా అంటే ఓకే సార్, ఏ ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అయినా చేయాలా, నా ఉద్దేశంలో ఏ క్యారెక్టర్ అయినా చేయాలా, నాకు ఇష్టమే సార్, ఎందుకంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. అది హీరోయిన్స్ అంటే ఓ 10 సినిమాలు చేస్తారు కనుమరుగైపోతారు, బట్ హీరోయిన్ అది వేరే విషయం. కానీ నాకు ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అయినా చేయాలా, ఎందుకంటే బికాజ్ నేను థియేటర్ నుంచి వచ్చాను కనుక నేను అన్ని నాటకాల్లో పౌరాణికాలు అన్నీ చేశాను. అన్నింట్లో ఎక్కువ నేను పరిషత్ నాటకాలు చేశాను, వీధి నాటకాలు నేను ఎప్పుడు చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రతి దానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం నాకు ఇష్టం అని చెప్పేసి నేను సరే ఒప్పుకున్నాను, వచ్చేస్తున్నాను. మళ్ళీ పిలిచారు, అమ్మ ఇంకా తప్ప నడికామే இருந்தா కన్నడి వెచ్చికిరిలా కళ్ళద్దాలు పెట్టుకుంటారా అని. పెట్టుకుంటాను సార్. అప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుని దాంట్లో కమల్ హాసన్ మదర్గా నేను చేశాను. చాలా బాగా నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో. తర్వాత రామారంగణల్ గారు దాని ప్రొడ్యూసరు, ఆయనతో థియేటర్లో మేము ప్రివ్యూ చూసేసినాక సార్ మీరు మాకు అందరికి షీల్డ్ రెడీ చేసి పెట్టండి, సూపర్ డూపర్ సినిమా అవుతుంది సార్ అని చెప్పేసి వచ్చేసారు. అలాగే సూపర్ డూపర్